క్రీస్తునామమున ప్రతి ఒక్కరికి శుభములు. మహోన్నతుడు, అద్వితీయుడు, మంచి కాపరి, నమ్మదగిన సహాయకుడు, గొప్ప కార్యాలు చేసే ఘనుడైన యేసుప్రభు నామమున మీకందరికీ శుభములు. ప్రత్యేకంగా సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశం ప్రతి మంగళవారం ఈ యొక్క ఉదయం 6:30 గంటలకు ఈ క్లుప్త సందేశాలు వెలువడుతూ ఉన్నాయి. మీరు ఒకవేళ విని ఒకవేళ ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక 5 మందికో 10 మందికో మీరు షేర్ చేయాలని కూడా మనవి. ప్రభు పేరిట గిన్నెడు నీళ్ళు ఇస్తే దాని ద్వారా ఆశీర్వాదం పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ దినం మరి ఒక మంచి టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, మీకు ఎక్కడి నుంచి టైటిల్స్ దొరుకుతాయి అని అడుగుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు ప్రభు మీద ఆధారపడుతూ ఉంటున్నాను. ప్రభుని అడుగుతాను, ప్రభు ఈ దినం చెప్పే వాక్యానికి ఒక మంచి టైటిల్ కావాలన్నప్పుడు ప్రభు దయచేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో మనం ఒకవేళ 25వ వచనం నుంచి 31వ వచనం దాకా అక్కడ మనము చూస్తూ ఉంటే ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంది. తెలియదా, వినలేదా అన్న మాట. చాలా మటుకు మనం ఈ మాటలు మనము క్యాజువల్గా మన జీవితాల్లో కూడా మనము వాడుతూ ఉంటాం. అవునా అని ఎవరైనా మీకు తెలియదా, మీరు వినలేదా అని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఆధ్యాత్మికంగా లేదా ఆత్మ సంబంధమైన విషయాలను మనం చూస్తూ ఉంటే పరిశుద్ధుడైన దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి పలికిన వాక్కులు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఈ మాట కనిపిస్తూ ఉంటుంది. యెషయా గ్రంథం మరి చాలామంది భక్తులు అంటూ ఉంటారు, బైబిల్లో ఉండే యెషయా గ్రంథంలో ఉండే 1వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు అవి చదివితే బైబిల్ అంతా చదివినట్టే ఉంటుంది అని భక్తులు అంటూ ఉంటారు, లేదా కొంత గ్రంథ రచయితలు అంటూ ఉంటారు. ఏది ఏమైనా మీ జీవితాల్లో ఒకవేళ అద్భుతమైన విషయాలు మీరు గ్రహించాలంటే యెషయా గ్రంథాన్ని మీరు చదవండి. దాంట్లో యేసు యొక్క జననమును గురించి, యేసు యొక్క సిలువలో ఆయన పొందిన గాయాలను గురించి, అంతేకాకుండా యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఇవన్నీ యెషయా గ్రంథంలో లిఖితము చేయబడి ఉంటున్నాయి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే ఏదో ఒక చర్చ్కి మీరు వెళ్ళండి, నాకు బైబిల్ కావాలా అని అడగండి, తప్పకుండా ఒక బైబిల్ వారు అందిస్తారు. కొన్నిసార్లు ఫుల్ బైబిల్ మీకు కావాలంటే మీరు కొనవలసి ఉంటా ఉంది. ఒకవేళ మీరు కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతంలో ఉంటే సియోను మందిరానికి వస్తే మీకు చక్కగా మీకు ఏ భాషల్లో కావాలో కొత్త నిబంధన మీకు ఉచితంగా కూడా ఇవ్వబడడం జరుగుతూ ఉంటుంది. సో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనము నుంచి మనం ఒకవేళ 31వ వచనం దాకా మనం చూస్తూ ఉంటే 25వ వచనంలో, నీవు ఇతనికి సమానుడవని మీరు నన్నెవనికి సాటి ప్రభు పలికిన మాటలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నాయి. నీకు తెలియదా, నీవు వినలేదా అన్న మాట కూడా ప్రభు దగ్గర నుంచి వచ్చిన వాక్కులుగా మనము చూస్తూ ఉంటున్నాం. భూదిగంతములను సృజించిన యెహోవా వలన పలకబడిన మాటలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటా ఉన్నాయి. చూడండి 28వ వచనంలో, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటాయి. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద గాడ్ ఆఫ్ ద హోల్ యూనివర్స్. సర్వస్వమునకు అధికారి అయిన, సర్వస్వమును సృజించిన ప్రభువు పలికిన మాటలు నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. 29వ వచనంలో ఆయనను గురించి లిఖితం చేయబడిన మాటలు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నీకు తెలియదా, నీ వినలేదా, ఈయన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చు దేవుడు. ఏ విషయంలో నీవు సొమ్మసిల్లవో నాకు తెలియదు, లేదా ఏదో ఆ ఫోన్ను నీవు స్క్రోల్ చేస్తున్నావో ఇంకేమైనా చూస్తున్నావేమో నాకు తెలియదు. ఆ సమయంలో క్లుప్త సందేశము అనేది నీ ముందుకు వచ్చిందేమో, ఏంటో విందాము, వినలేదా, తెలియదా, వినలేదా అన్న మాట వస్తూ ఉంది అని నువ్వు ఒకవేళ అది చూస్తూ ఉన్నావేమో. కానీ ఈ దినం ప్రభు అంటున్నాడు, నువ్వు సొమ్మసిల్లిపోయావేమో, ఏదో సమస్యలో సొమ్మసిల్లిపోయావేమో, లేదో ఒక సంఘటనలో నువ్వు సొమ్మసిల్లిపోయావేమో, లేదా ఒక బాధలో నీవు సొమ్మసిల్లిపోయావు. కార్యం జరుగుతుంది అనుకున్నావు
కార్యం జరగలేదు, సొమసిల్లిపోయావేమో. ప్రభు ఈ దినం సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి ఆకాశములను సృజించిన దేవుడు ఈ విధంగా అంటా ఉన్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే మొదటి పుస్తకంలో ఆదికాండంలో ఆయనే సమస్తమును మాట ద్వారా సృష్టించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. క్షమించండి, ఆయనే సర్వ సృష్టి మీద అధికారం ఆయనే సృష్టిని చేసిన దేవుడిగా ఉంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయములో 1వ వచనములో ఆదియందు దేవుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో అక్కడ మరి ఒక విషయాన్ని కూడా మనం అక్కడ స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. ఈ దినం ఏదో తెలియని విషయం నువ్వు వినలేదేమో, కానీ దాన్ని గురించి ప్రభు పలుకుతున్న వాక్కులను నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పలుకుతున్న మాట 25వ వచనంలో, అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అనేక సార్లు అనేకమైన విషయాలు, వినవలసిన విషయాలు మనం వినకుండా, లేదా తెలుసుకొనవలసిన విషయాలు తెలుసుకొనకుండా ఉన్న పరిస్థితులలో కృంగిపోతూ ఉన్నాము. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన ఈ విషయాలు మన మధ్యకు సూటిగా తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. ప్రభు పలుకుతున్న మాట ఇదే. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనములో, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. సొమ్మసిల్లిన వారిని, దిగులుతో బాధపడుచున్న వారిని, ఇక నాకు ఆధారం ఇంకేమీ లేదు అని తలస్తున్న వారికి ఏ విధంగా అయితే ఒక పక్షి ఎగురుచు తన పిల్లలను కాపాడుతుందో ఆ విధంగా సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడే దేవుడు. అదే కాకుండా ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు. ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, కటాక్షము చూపించే దేవుడు, అంతేకాకుండా మన వెంట ఉండే దేవుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ క్లుప్త సందేశాలు కేవలం క్రైస్తవులకే కాదండి, సర్వ మానవాళి కొరకు ప్రభు అందిస్తున్న వార్త. నువ్వు ఏ కులంకి చేరావో, ఏ మతానికి చేరావో నేను ఎప్పుడు కానీ దాని గురించి ప్రస్తావించను. కానీ ఒక చక్కని మార్గాన్ని చూపించిన ఆ మార్గంలో నువ్వు వెళ్తే నీవు కూడా సొమ్మసిల్లిన ఆయన నిన్ను లేవనెత్తగలుగుతాడని, నిన్ను కాపాడగలుగుతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ప్రియ విశ్వాసులు, ప్రియ ప్రేక్షకులు, ప్రియ యవనస్తులు, వృద్ధులు, ఇదనం సూటిగా నేను ప్రకటిస్తున్న దేవుడు నన్ను ఈ మాట చెప్పమంటా ఉన్నాడు. వింటున్న మీలో కొంతమంది సొమ్మసిల్లిపోయారేమో, మీరు ఈ వాక్కులు ఎప్పుడూ వినలేదేమో, ఈ వాక్కులు మీకు తెలియదేమో. కానీ ఇదనం నీ కొరకే ప్రభు ఈ మాటలు నీ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు అన్న విషయాన్ని నేను అందుకే 25వ వచనములో పరిశుద్ధుడు అడుగుచున్నాడు అన్న మాట నేను మీ మధ్యకు తీసుకొని వస్తున్నాను. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనంలో అద్భుతమైన మాట అక్కడ మనకు కనిపిస్తుంది. నరునిది కాని ఖడ్గము వలన అశూరియులు కోలుదురు. జాగ్రత్తగా ఈ మాట జరిగిన సంఘటన.
మనుషునిది కాని కత్తిపాలగొలుదురు, ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోవుదురు. పరిశుద్ధుడైన ప్రభు నోట నుంచి పలకబడిన మాటలు మనము చూస్తున్నాం. నరునిది కాని ఖడ్గము వలన శూరియులు కోలుదు, శత్రువు కూలిపోతాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. జరిగిన సంఘటన చూడండి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే 37వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనం. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో లేదా 28వ వచనంలో, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు అన్న మాట మనకు కనిపిస్తుంది. ఈ దేవుడట సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. 31వ అధ్యాయము యెషయా గ్రంథంలో చదివినది శత్రు సైన్యము, అషూరు సైన్యము మరి దేవుని ప్రజల మీదకి రావడం మనము చూస్తూ ఉంటున్నాం. అదే దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు. మీరేమీ కానీ భయపడవలసిన అక్కర లేదు. హిజ్కియా రాజుతో పలుకుతున్నాడు, మీరు ఉండండి అంతే, మీ పక్షంగా యెహోవా యుద్ధం. నమ్ముతున్నావా? నీకు తెలుసా ఈ మాట? నువ్వు విన్నావా ఎప్పుడైనా? వినకుంటే ఇది నా ప్రభు అంటా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో నిరుత్సాహంలో ఉన్నావో, ఇక అనుకుంటున్నావమ్మా నా జీవితంలో అంతా ఓడిపోయాను, ఇక నా జీవితము ఎందుకు, ఈ జీవితాన్ని నాశనం అయిపోయే బదులునేమో చనిపోతే బాగుంది ఒకవేళ అనుకున్నావమ్మా, నాకు తెలియదు. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, నేను చనిపోకముందర ఏదో ఒక కాగితం నాకు దొరికిందండి. మేము ఎర్లీ మార్నింగ్ ప్రతి సోమవారం కరపత్రాలు పంచేవారు. ఎర్లీ మార్నింగ్ అట్ అబౌట్ 5 o'clock. ఆ సినిమాల్లో పనిచేసేవారు, అది చదువుతో ఫోన్లు చేసేవారు. నేను ఇంకా జీవితం మీద విరక్తి కలిగింది, ఓడిపోయాను అనుకున్నప్పుడు ఈ కరపత్రంలో మంచి స్నేహితుడు ఉన్నాడన్న వార్త నేను విన్నాను. ప్రియ ప్రేక్షకులు, ఏ విషయంలో నువ్వు సమస్యలావో నాకు తెలియదు. ఈ వార్తను నువ్వు ఇంతకుముందు నీకు తెలియదేమో, నువ్వు వినలేదేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఏమీ భయపడవక్కర్లేదు లేదు, నేనున్నాను, నన్ను అడుగుము అని ప్రభు అంటున్నారు. ఎవరైనా నన్ను అడుగుము, నీకు సహాయపడతాను, నన్ను అడుగుము, నేను నీ కుటుంబ అవసరాలు నన్ను అడుగుము, నేను నీ వివాహాన్ని జరిగిస్తాను. ఎవరు చెప్పారా? కానీ నేను ప్రకటిస్తున్న పరిశుద్ధుడైన సైన్యంలోకి అధిపతి యొక్క దేవుడు అంటా ఉన్నాడు, సమస్యలు వద్దు. జీవితంలో నువ్వు నష్టపోయి ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నీ ఆస్తుల నీ యొక్క ఆస్తి అంతస్తు అంతా వెళ్ళిపోయిందేమో, భయపడవద్దు. నువ్వు ప్రభు దగ్గరికి రా. సొమ్మసిల్లిన వారిని లేవనెత్తగలిగిన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూస్తావని దేవుని వాక్యము ఆనాడు అషూరు రాజు ఎంతో భయభీతులకు గురి చేశాడు హిజ్కియా రాజును. కానీ వారు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఉదయం లేచే సమయానికి 37వ అధ్యాయం ఒక వాగ్దానంగా తీసుకోండి మీరు. ఇది 37వ అధ్యాయం 36వ వచనంలో రాయబడిన మాట, యెహోవా దూత బయలుదేరి ప్రభు అంటా ఉన్నాడు, నీ యొక్క సమస్యలను నీకు సహాయం చేయడానికి నా దూతలను నేను పంపిస్తాను అంటా ఉన్నాడు. 91వ కీర్తనలో తన దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఎందుకు భయభీతులకు గురైపోతావు? ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ఒకవేళ నీ జీవితాన్ని నువ్వే అమ్ముకున్నావేమో, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్నావేమో, అయినా ప్రభు అంటున్నాడు, వచ్చేసి ఉన్న పాటున నీవు నా దగ్గరికి రా, నేను నీకు సహకారిగా ఉంటాను, సొమ్మసిల్లిన నిన్ను నేను లేవనెత్తుతానని ప్రభు పలుకుతావు. ఇది ప్రభు పలికిన ఆనాడు దాదాపు 1,85,000 మంది ప్రభు వాక్కు ఎలాంటి ఖడ్గం వాడకుండానే విజయం పొందుతారని చెప్పిన మాట నెరవేరింది. ఆనాడు కార్యాన్ని నెరవేర్చిన దేవుడు ఈ దినం నీ జీవితంలో కూడా ఆయన నెరవేర్చగలిగిన శక్తిమంతుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, వృద్ధ వయసులో ఉంటున్న తల్లిదండ్రులారా,
యవనులు ఓడిపోయారేమో ప్రభు, సొమ్మసిల్లిపోయారేమో. సొమ్మసిల్లిపోయిన నిన్ను నేను లేవనెత్తుతాను. ఆ దినము రాజు భయభీతులతో ఉంటే ప్రభు అంటున్నాడు, ఎందుకు నేను యుద్ధం నేను చేస్తాను, మీరు ఊరికే నిల్చుండి చూడు. ఆ దినం సముద్రం ఎదుట ఉంటా ఉన్నారు. మోషేతో ప్రభు అంటున్నాడు, సాగిపోండి అన్నారు, సాగిపోయారు, విజయం పొందారు. ఈ దినం ప్రభు అంటున్నాడు, కృంగిపోయిన వారితో ప్రభు అంటా ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్న వారితో ప్రభు అంటా ఉన్నాడు, విరక్తి జీవితం మీద విరక్తి కలిగిన నీతోనే సుట్టిగా ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో నేనున్నాను, సైన్యములకు అధిపతి దేవుడని నేనున్నాను, వచ్చే నా దగ్గరికి. నువ్వు చెప్పవలసిందంతా, అయ్యా నేను ఓడిపోయాను, ఇదిగో దూరం అయిపోయాను, నీకు మొరపెట్టడానికి దూరం అయిపోయాను, నీ వాక్యానికి దూరం అయిపోయాను, పరిశుద్ధాలయానికి దూరం అయిపోయాను, కానీ ఇదిగో ఇప్పుడే వాక్యం విన్నాను, నీవు సొమ్మసిల్లిన వాడిని లేవనెత్తుతావంట. ఇదిగో సొమ్మసిల్లాను, నీ చేయి నా చేయి పట్టుకో అయ్యా, నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపించంటే నిన్ను ఆయన నడిపించగలిగిన శక్తి. నమ్ముతున్నావా? నమ్ముతా ఉంటే నాతో కూడా కలిసి ఎందుకు ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, అధిక స్తోత్రార్హుడా, బహుప్రియుడా, నీకు వందన. ఐదు సూటిగా మాతో మాట్లాడారు నాయన. ఈ విషయాలు తెలియని వినలేని అనేకులు ఒకవేళ ఈ దినం విన్నారేమో నాయన. లోకరక్షకుడు ఉన్నాడని వారు తెలియదేమో, వారికి పరమునకు చేర్చే దేవుడు ఉన్నాడని వారికి తెలియదేమో, వినలేదేమో. ఇది శృతిగా వినిపించావు నాయన. ఎందరైతే ఈ సందేశాన్ని, క్లుప్త సందేశాన్ని విని, అవునయ్యా నువ్వు నాకు కావాలి, నేను పడిపోయాను, సమస్యలాను, ఇక జీవితం మీద విరక్తి కలిగింది, కానీ ఇది నువ్వు ఉన్నావని విన్నాను, నువ్వు సైన్యములకు అధిపతికి దేవుడు అవట అని ఎందరైతే మీ దగ్గరికి వచ్చారో వారిని బహుగా దీవించండి. వారికి అండగా, నీడగా, కోటగా, దుర్గముగా ఉండమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక.